వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 7 నుంచి 10 వరకు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. అయితే ముందుగా మనకి జ్ఞాన అనేటువంటి ఒక ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్, ఒక పక్షపత్రిక అనేది మీకు యాక్చువల్లీ ఇది నవంబర్ 15వ తారీఖున రిలీజ్ అవ్వాలి. అయితే నవంబర్ 18వ తారీఖున దీన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో మాత్రమే మీకు ఈ మ్యాగజైన్ అనేది లభిస్తుంది, ఆఫ్లైన్లో లభించదు. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు పూర్తిగా లభిస్తాయి. ఈ మ్యాగజైన్ 50 రూపీస్ మ్యాగజైన్ 15 రోజులకి సంబంధించినంత వరకు దీన్ని తక్కువ అంచనా వేయాల్సినటువంటి పని లేదు. ఏ విధంగా ఈ మ్యాగజైన్ ఉండబోతుందో మీకు ఈ వీడియోలో అక్కడక్కడ మీకు వివరిస్తూ ఉంటాను. అదేవిధంగా మనకి ఈ గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అర్జెంటుగా. దానిలో మీకు చాలా వరకు పీడిఎఫ్ దానిలోకి డే బై డే అప్లోడ్ చేయబడడం అనేది జరుగుతుంది. ఫ్రీ పీడిఎఫ్లు కూడా దానిలో లభించడాన్ని మీరు గమనించాలి. దీంతోపాటు ఒక అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ప్యాక్ కూడా మీకు పర్చేజ్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం పరిశీలిద్దాం. ఇక్కడ UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. లాంచ్డ్ ఆధార్ హ్యాకథాన్ 2021 టు సెలబ్రేట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. అయితే ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆధార్ హ్యాకథాన్ అనేటువంటి దీన్ని సింపుల్గా ఒక పోటీ అనొచ్చు. ఎందుకంటే దీనిలో చాలా వరకు ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే ఈ ఆధార్ని ఇంకా ఇంప్రూవ్ చేయగలిగినట్లయితే వారికి ప్రైజెస్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనకి ఈ ఆధార్లో మనకి 12 డిజిట్లు కలిగినటువంటి ఈ ఆధార్లో ఈ ఆధార్లో మనకి ఈ UIDAIకి సంబంధించినంత వరకు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే చైర్మన్ మనకి జె సత్యనారాయణ, అదేవిధంగా ఆధార్ యొక్క CEO సుభాష్ గార్గ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆధార్ యొక్క చైర్మన్ జె సత్యనారాయణ, ఆధార్ యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుభాష్ గార్గ్. అయితే ఈ ఆధార్ అనేది UIDAI అనేది ముఖ్యంగా ఏ మంత్రిత్వ శాఖలోకి వస్తుందంటే మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ IT. మరి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ IT ప్రెసిడెంట్ ఎవరు? అశ్విని వైష్ణవ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అశ్విని వైష్ణవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ 2021 అక్టోబర్ నెల నాటికే మనకి 1.31 బిలియన్ల మందికి ఈ ఆధార్ నమోదు చేయడం అనేది జరిగింది. ప్రతి దాన్ని కూడా ఆధార్ని లింకప్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక MSME పరిశ్రమ పెట్టాలి అన్నా మనకి ఆధార్ కావాలి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ కావాలి. ఆధార్ ఈజ్ ఎవ్రీథింగ్, ఆధార్ ఈజ్ ఎవ్రీవేర్. మనం ఏ వసతులు పొందాలన్నా గవర్నమెంట్ నుంచి కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేది అడుగుతూ ఉన్నారు. ఇంక్లూడింగ్ మనం ఏదైనా ఒక వైఫై వేయించుకోవాలన్నా సరే, జియో ఫైబర్ వేయించుకోవాలన్నా మనకు ఆధార్ అడగటం అనేది పరిపాటిగా మారింది. అందువల్లనే వరల్డ్స్ లార్జెస్ట్ బయోమెట్రిక్ సిస్టమ్ ఏదని అడిగితే ఆధార్గా మనం చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ సిస్టమ్ ఏంటని అడిగితే ఆధార్ అని మనం చెప్పవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ UIDAI లాంచ్డ్ ఆధార్ హ్యాకథాన్ 2021 టు సెలబ్రేట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఐరిస్ అంటే కంటిలో ఉన్నటువంటి కనుపాప కాదు. ఇటీవల మోడీ ప్రస్తావించినటువంటి ఒక ఐరిస్ అనేటువంటి అబ్రివేషన్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అని పిలుస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అని పిలుస్తాం. దిస్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఐరిస్. నెక్స్ట్ GGI OSOWOG. మనకి తెలిసింది ఇక్కడ GGI అంటే గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అని పిలుస్తాం. ఇటీవల కాలంలో బ్రిటన్ మరియు భారతదేశం ప్రారంభించినటువంటి ఈ GGIలోకి మరొక 2 దేశాలు కూడా చేరడం జరిగింది. ఆ దేశాలు మీరు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ మనకి వన్ సన్, వన్ వరల్డ్,
1 గ్రిడ్. సో దిస్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ OSOWOGగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ గురించి సమాచారం అనేది మనకి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అయితే ఇటీవల కాలంలో మనకి ఈ G20 సదస్సు మనకి రోమ్లో జరగడం, అదేవిధంగా మనకి ఈ COP26 సదస్సు గ్లాస్గోలో జరగడం, సో అనేకమైనటువంటి తీర్మానాలు చేయడం, మోడీ కూడా సో అక్కడ బైలాటరల్గా బైలాటరల్గా కొన్ని దేశాల ప్రధానమంత్రులతో కలవడం. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్తో కలవడం, స్పెయిన్ ప్రధాని అయినటువంటి పెడ్రో సాంచెజ్తో కలవడం, ఇవన్నీ కూడా మనం ఇటీవల కాలంలో చూడడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ GGI, 1 Sun, 1 World, 1 Grid. సో అయితే వీటికి సంబంధించిన సమాచారం మీకు ఇంకా చాలా ఎక్కువ సమాచారం అనేది సో జ్ఞాన అనేటువంటి ఈ ఆన్లైన్ పత్రికలో ఉదాహరణకి ఆ GGIకి సంబంధించిన సమాచారం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి సమాచారం, సౌరశక్తికి సంబంధించినటువంటి సమాచారం, మీకు అనంతమైనటువంటి సమాచారం చాలా ఈజీ వేలో చదువుకోవడానికి ఆస్కారంగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి జ్ఞాన అనేటువంటి మ్యాగజైన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. సో ఒకసారి కనుక జ్ఞాన అనేటువంటి ఆన్లైన్ మ్యాగజైన్ మీరు తీసుకున్నట్లయితే మీకు ఈజీగా సో మేబీ 2 days or 3 daysలోనే దాదాపుగా మీకు ఒక 30 to 40% ఆఫ్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జస్ట్ మీరు 15 రోజులకి సంబంధించి నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని దానిలోనే జీకే అంశాలు, దానిలోనే కరెంట్ అఫైర్స్ అంశాలు, మళ్ళీ బ్యాక్ సైడ్ మళ్ళీ 1 liners, దాంతోపాటు దాదాపుగా 200కు పైగా మీకు ఆబ్జెక్టివ్ సెషన్, ఇవన్నీ కూడా జ్ఞానలో లభిస్తాయి, గమనించగలరు. మౌంటైనీర్ ప్రియాంక మోహితే టు రిసీవ్ 2020 టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్. మరి టెన్జింగ్ నార్గే పేరుతో అవార్డుని నెలకొల్పడం జరిగింది. మరి టెన్జింగ్ నార్గే అనే వ్యక్తి సో ఇండియన్ నేపాలీ షెర్పాగా మనం పిలుస్తాం. సో ఈ టెన్జింగ్ నార్గే మరియు ఎడ్మండ్ హిలరీ మే 29, 1953 సంవత్సరంలో తొలిసారిగా ఎవరెస్ట్ని అధిరోహించడాన్ని మనం గమనించాలి. సో ఈ ఎవరెస్ట్ని మనం సాగరమాల అని కూడా పిలుస్తూ ఉంటాం. సో చో లాంగుమా అని కూడా పిలుస్తూ ఉంటాం. సో దాని పక్కన పెడితే మనకి ఎవరెస్ట్ దినోత్సవం అనేది మే 29గా గుర్తుపెట్టుకోవచ్చు. పర్వతాల దినోత్సవం అనేది సో డిసెంబర్ 11గా గుర్తుపెట్టుకోవచ్చు. యునెసెఫ్ దినోత్సవం కూడా డిసెంబర్ 11. పర్వతాల అధ్యయనాన్ని ఓరాలజీ అని పిలుస్తాం. ఓరాలజీ అని పర్వతాల యొక్క అధ్యయనాన్ని ఓరాలజీ అని పిలుస్తాం. కమింగ్ టు ప్రియాంక మోహితే. ఈ ప్రియాంక మోహితే మహారాష్ట్రకు చెందినటువంటి అమ్మాయి. సో ఇటీవల కాలంలో మనకి 10వ ఎత్తైనటువంటి పర్వత శిఖరమైనటువంటి అన్నపూర్ణ, ఈ అన్నపూర్ణ అనేటువంటి ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మౌంటైనీర్ ప్రియాంక మోహితే బిలాంగ్స్ టు మహారాష్ట్రగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021 వ్యాక్స్. ఈ వ్యాక్స్ అంటే ఈ వ్యాక్స్ నుంచే మనకి వ్యాక్సిన్ అనే పదం వచ్చింది కదా. యాక్చువల్లీ వ్యాక్సిన్ అనే పదం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ భాషా పదం. ఈ లాటిన్ భాషా పదంలో సో వక్క అనేటువంటి ఒక లాటిన్ భాషా పదం నుంచి వ్యాక్సిన్ అనే పదం రావడాన్ని గమనించాలి. వక్క అంటే కౌ అని పిలుస్తాం. మరి మనకి వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే ఉంది, అదేవిధంగా నేషనల్ ఇమ్యూనైజేషన్ డే ఉంది, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఉన్నాడు. ఈ అంశాలన్నీ కూడా మీకు జ్ఞాన ఆన్లైన్ పత్రికలో లభిస్తాయి. సో ఒకసారి మీరు గమనించగలరని కోరుతా ఉన్నాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బిలాంగ్స్ టు బ్రిటన్. Australia to send rover on moon in 2024 to search water. సో ఈ చందమామపై జాబిల్లిపై నీటి యొక్క జాడను కనుగొనడం కోసం ఆల్రెడీ మనం చంద్రయాన్ 1 చంద్రయాన్ 2ను ప్రయోగించడం జరిగింది. అక్కడ కాస్త నీటి యొక్క జాడ యొక్క వివరాలు కూడా మనకి తెలపడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ ఆస్ట్రేలియా టు సెండ్ రోవర్ ఆన్ మూన్ ఇన్ 2024 టు సెర్చ్ వాటర్. ఈ జపాన్కి చెందినటువంటి ల్యాండర్, దాని పేరు సో హకుటో.
ఈ హకుటో అనేటువంటి ఒక ల్యాండర్ సహాయంతో ఆస్ట్రేలియా వాళ్ళు ఒక రోవర్ని చందమామ మీదకి పంపిస్తాన్ని గమనించాలి. సో చందమామ యొక్క అధ్యయనం, మూన్ యొక్క అధ్యయనం సెలినాలజీ అని పిలుస్తాం. ఉస్తాద్జీగా పిలువబడి తారక్ సింగ్ అనే వ్యక్తి మరణించడం ఇటీవల కాలంలో చూడాలి. సో ఢిల్లీ క్రికెట్కి ఈయన కోచ్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఉస్తాద్జీ అని పిలువబడతారు తారక్ సిన్హా. ఈ తారక్ సిన్హా ఇటీవల కాలంలో చనిపోవడం అనేది జరిగింది. ఢిల్లీ ముఖ్యంగా రంజీ ట్రోఫీలో ఈయన బాగా ఢిల్లీ క్రికెట్ జట్టుకి కోచ్గా వ్యవహరించడాన్ని ఈయన గమనించాలి. తారక్ సిన్హా అని పిలుస్తాం, ఉస్తాద్జీ. Modern India for Civil Services and Other Competitive Examinations, book authored by Poonam Dalal Dahiya. సో నేను కూడా అంతే, అక్కడ సివిల్ సర్వీసెస్కి సంబంధించి పూనం దలాల్ దహియా రాస్తే జ్ఞాన అనేటువంటి ఆన్లైన్ మ్యాగజైన్ని మీకోసం సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ గ్రూప్ 2, గ్రూప్ 4, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా దాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దడం జరిగింది. మొదటిసారిగా మీకు చెప్తా ఉన్నాను. సో ఫస్ట్ ఆన్లైన్లో ఆ మ్యాగజైన్ గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఆ మ్యాగజైన్ని పర్చేజ్ చేసి మీరు ఆ మ్యాగజైన్ చదివినట్లయితే మీకు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద ట్యాగ్లైన్ ఆఫ్ గణపతి ఇన్స్టిట్యూట్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. అట్ ద సేమ్ టైమ్ ద ట్యాగ్లైన్ ఆఫ్ జ్ఞాన మ్యాగజైన్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్ ఈజ్ పవర్. International Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict 2021, November 6. ఎప్పుడైనా దినోత్సవాలు, ఇంత పొడవుగా ఉన్న దినోత్సవాలు మనకి ఎగ్జామినేషన్లో అడగటం ఎప్పుడు చూడము. అయినప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో మనకి ఇలాంటివి కూడా ఉపయోగపడితే నవంబర్ 6గా గుర్తుపెట్టుకోవాలి. లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లీడ్స్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి ఈ సూచీలో గుజరాత్ రాష్ట్రం అనేది తొలి స్థానంలో నిలవడం గమనించాలి. మనకి లాజిస్టిక్స్ అంటే మెరుగైన సదుపాయాలు కల్పించే, చాలామంది మన పోర్టుల వద్ద లాజిస్టిక్స్ సంస్థలు కొన్ని పనిచేస్తూ ఉంటాయి, ప్రైవేట్ సంస్థలు. సో కాబట్టి ఈ లాజిస్టిక్స్లో ముఖ్యంగా ఈ ఓడరేవుల వద్ద ఈ రవాణా సౌకర్యాల కోసం వీళ్ళు కల్పించే మెరుగైనటువంటి సదుపాయాలని మనం లాజిస్టిక్స్గా పిలుస్తాం. ఈ 2021లో గుజరాత్ రిటైన్స్ టాప్ స్లాట్. చూడండి, గుజరాత్కి సంబంధించి మనకి ఆల్రెడీ అక్కడే లోతాల్ ఓడరేవు, సింధు నాగరికత కాలం నాటి ఓడరేవు ఇప్పుడు లేదు. సో అదేవిధంగా అంటే మన ప్రపంచంలోనే తొలి టైడల్ ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది లోతాల్ ఓడరేవు. సో అలాగే కాండ్లా ఓడరేవు గుజరాత్లో ఉంది, ముంద్రా ఓడరేవు అనేది గుజరాత్లో ఉంది, పిపావా ఓడరేవు గుజరాత్లో ఉంది, ఓఖా ఓడరేవు కూడా గుజరాత్లో ఉంది. ఫస్ట్ ప్రైవేట్ పోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ పిపావా విచ్ ఇస్ ఇన్ గుజరాత్. లార్జెస్ట్ ప్రైవేట్ పోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ ముంద్రా పోర్ట్ విచ్ ఈజ్ ఓన్డ్ బై అదానీ. సో గౌతమ్ అదానీకి సంబంధించినటువంటి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ముంద్రా which belongs to Gujarat state. సో గుజరాత్కి సంబంధించి గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు, గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021, ఇండియా ర్యాంక్స్ 18 అవుట్ ఆఫ్ 30 కంట్రీస్. నార్వే టాప్స్. చూడండి, ఎప్పుడు మనకి నార్వే ల్యాండ్ ఆఫ్ మిడ్నైట్స్ అని పిలుస్తాం ఈ నార్వే. సో ఈ నార్వే ఎప్పుడు నార్వే కానీ, డెన్మార్క్ కానీ, లేకపోతే ఫిన్లాండ్ కానీ, ఇలాంటి కొన్ని దేశాలు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉండటాన్ని మనం గమనిస్తూ ఉండాలి. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్, దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ 2021లో 18గా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఈ డ్రగ్స్కి సంబంధించి, గంజాయికి సంబంధించి, లేకపోతే ఇటీవల కాలంలో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా డ్రగ్స్ విషయంలో పట్టుబడడం జరిగింది. ఎవరు పట్టుబడినా సరే ఆటోమేటిక్గా సాధారణ ప్రజలైతే వాళ్ళని హింసిస్తారు, కానీ డబ్బున్నవాడు ఆటోమేటిక్గా మనకి ఏదో హడావుడి జరిగిపోతూ ఉంటుంది. మనకి ఆ డ్రగ్ కేసులో ఎవరో కూడా శిక్ష అనుభవించకపోవటం ఇప్పుడు దాకా మనం చూడడం జరిగింది. నెక్స్ట్, ఆస్ట్రోనాట్ వాంగ్ యాపింగ్ బికేమ్ ఫస్ట్ చైనీస్ ఉమెన్ టు వాక్ ఇన్ స్పేస్. అంతరిక్షంలో నడిచినటువంటి తొలి చైనీస్ మహిళగా ఈమె గుర్తింపు పొందింది. వాంగ్ యాపింగ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్.
చూడండి, ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఇది ఎక్కడుంది? లుసానే స్విట్జర్లాండ్లో ఉండటం గమనించాలి. మరి ఇండియన్ జిమ్నాస్ట్లు కొంతమంది ఉన్నారు ఇటీవల కాలంలో కాస్త కోస్త త్రుటిలో తప్పింది. ఒలింపిక్స్లో మెడల్ కూడా సాధించాలి, చాలా బాగా కష్టపడింది దీపా కర్మాకర్, బిలాంగ్స్ టు త్రిపుర స్టేట్. మరి ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్కి ఈయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు జపాన్కి చెందినటువంటి వ్యక్తి మోరినారి వాటనబేగా గుర్తుపెట్టుకోవచ్చు. మోరినారి వాటనబే. ఇదే వాటనబే మనకి ఎవరెస్ట్లో కూడా ఒక మహిళ వస్తుంది, మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ప్రణతి నాయక్ కానీ, ఉదిత కానీ, నిక్కీ ప్రధాన్ కానీ వీళ్ళందరూ కూడా భారతీయ జిమ్నాస్ట్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆకాష్ కుమార్ వన్ బ్రాంజ్ అట్ 21st ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2021 ఇన్ బెల్గ్రేడ్, సెర్బియా రాజధాని బెల్గ్రేడ్. దీన్ని శ్వేతనగరం అని పిలుస్తాం. ఈ సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఈ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ సంబంధించి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఈయన కాంస్య పథకం గెలుపొందటాన్ని గమనించాలి ఆకాష్ కుమార్. నెక్స్ట్, రెడ్ బుల్ రేసింగ్స్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టెప్పన్ విన్స్ మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. చూడండి, మనకి ఫార్ములా 1 రేసెస్కి సంబంధించి లూయిస్ హ్యామిల్టన్ కానీ, లేదా సెబాస్టియన్ వెట్టల్ కానీ, అదేవిధంగా ఈ వాలెటరీ బొట్టాస్ కానీ, మైకెల్ షూమేకర్ కానీ వీళ్ళందరూ ఆయా దేశాలకు చెందినటువంటి వ్యక్తులు. సో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు. మన ఇండియాలో కూడా నారాయణ కార్తికేయన్ కూడా ఫార్ములా 1 రేసర్గా గుర్తుపెట్టుకోవచ్చు. 71st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా సంకల్ప్ గుప్తా. చూడండి, ఇక్కడ మొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు, మొదటి మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు, విశ్వనాథన్ ఆనంద్ రాసినటువంటి బుక్ ఏంటి, లేకపోతే చెస్కి సంబంధించి మొత్తం అంశాలన్నీ కూడా జ్ఞానం అనేటువంటి ఈ నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు చెస్ అనేసరికి మొత్తం అన్ని అంశాలు, చెస్ యొక్క జన్మస్థలం భారతదేశము, చెస్ ఈజ్ ది నేషనల్ స్పోర్ట్ ఆఫ్ రష్యా, ఇలాగా చెస్లో గళ్ళ యొక్క సంఖ్య, 71వ గ్రాండ్ మాస్టర్ సంకల్ప్ గుప్తా, 72వ వ్యక్తి మిత్రబా గుహ వెస్ట్ బెంగాల్, ఇలా అన్ని విషయాలు పేర్కొనటం జరిగింది జ్ఞాన అనేటువంటి ఆన్లైన్ మ్యాగజైన్లో. వెస్టిండీస్ డానే బ్రావో, సింపుల్గా బ్రావో అని పిలుస్తూ ఉంటాం. సో అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఆటోమేటిక్గా ఈయన ఏదైనా వికెట్ తీసినప్పుడు ఈ రకంగా డ్యాన్స్ చేయటం గట్టా మనం చూస్తూ ఉంటాం బ్రావో. సో ఈయన ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అయితే T20లో 500 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా బ్రావో నిలవడం జరిగింది. అదేవిధంగా మనకి రషీద్ ఖాన్ T20లో అత్యంత వేగంగా వికెట్లు తీసినటువంటి వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి క్రికెటర్ రషీద్ ఖాన్. ఫైండింగ్ ఏ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ బుక్ ఆథర్డ్ బై ఆసిమ్ చావ్లా. పాలసీ మేకర్స్ జర్నల్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్ DC బుక్ ఆథర్డ్ బై కౌశిక్ బసు. ఈ కౌశిక్ బసు కలకత్తాకు చెందినటువంటి ఒక ఆథర్, గొప్ప ఆథర్, చాలా పుస్తకాలు రాయటం అనేది జరిగింది. సో ఇది వరకు మనకి an ఎకనామిస్ట్ ఇన్ ద రియల్ వరల్డ్ అనే పుస్తకాన్ని రాసింది కూడా కౌశిక్ బసు. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే 2021 నవంబర్ 7. సో ఈ ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4 మనకి తెలిసింది. అయితే క్యాన్సర్కి సంబంధించి, క్యాన్సర్ అవేర్నెస్ డేకి సంబంధించి, థీమ్స్కి సంబంధించి సార్కోమా, కార్సినోమా, లుకేమియా, అది లింఫోమా, గ్లియోబ్లాస్టోమా, ఆస్టియోసార్కోమా, ఇలా క్యాన్సర్కి సంబంధించి విన్బ్లాస్టిన్, టాక్సాల్ ఇవన్నీ కూడా మీకు మ్యాగజైన్లో బాగా లభిస్తాయి. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, దీని యొక్క థీమ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. వరల్డ్ అర్బనిజం డే 2021 నవంబర్ 8. చూడండి, ఇక్కడ భారతదేశంలో బాగా పట్టణీకరణ ఎక్కువగా సాధించినటువంటి రాష్ట్రం తమిళనాడు. అదే పట్టణీకరణ ఎక్కువగా జరిగినటువంటి నగరము ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా, సో ఎంట్రీ ఆఫ్ ఇండియా ముంబైగా మనం చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ నవంబర్ 8, very important. So radiology is nothing but it is a science which is related to study of radioactive substances and radio emissions. ఇంకా మనం చెప్పాలంటే హై రేడియేషన్స్ గురించి అధ్యయనం చేయడమే ఈ రేడియాలజీ. ఎక్స్రే ఇలాంటి వాటిని ఉపయోగించి మనం కొన్ని వ్యాధులను ట్రీట్ చేస్తాం, కొన్ని వ్యాధులను డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం రేడియాలజీ అని పిలుస్తాం. హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ నవంబర్ 8.
ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే. ఇన్ఫాంట్ అంటే శిశువు అని పిలుస్తాం. శిశు రక్షణ దినోత్సవం నవంబర్ 7. దీనికి సంబంధించిన సమాచారం మీకు జ్ఞానంలో లభిస్తుంది, మర్చిపోకండి. సివి రామన్ బర్త్ యానివర్సరీ నవంబర్ 7. ఇక్కడ గమనించండి, నవంబర్ 7 1888 సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది, తిరుచిరాపల్లి. నవంబర్ 21 1970లో ఈయన కర్ణాటకలో బెంగళూరులో చనిపోవడాన్ని గమనించాలి. సో ఈయన మనకి 1928 ఫిబ్రవరి 8వ తారీఖున రామన్ ఎఫెక్ట్ లేదా స్కాటరింగ్ ఆఫ్ లైట్ కనుగొనటం జరిగింది. సో ఫిబ్రవరి 28నే నేషనల్ సైన్స్ డేగా మనం జరుపుకుంటాం. అదేవిధంగా ఈయనకి భారతరత్న అవార్డు 1954లో రావటం అనేది జరిగింది. వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అయితే నవంబర్ 10గా గుర్తుపెట్టుకోవచ్చు. సో సివి రామన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. హీ గాట్ నోబెల్ అవార్డ్ ఇన్ ది ఇయర్ 1930. చూడండి, ఇక్కడ ఆసియాలోనే యూ కెన్ టేక్ ఎనీ సైన్స్ ఇన్ ఇండియా. ఆసియాలోనే, ఇండియా కాదు, ఆసియాలోనే యూ కెన్ టేక్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. తొలి నోబెల్ అవార్డు సైన్స్లో పొందినటువంటి వ్యక్తి ఎవరంటే సివి రామన్. ముఖ్యంగా ఫిజిక్స్లో నోబెల్ అవార్డు 1930లో ఈయన సంపాదించడం జరిగింది. చంద్రశేఖర్ వెంకటరామన్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. పంజాబ్ క్యాబినెట్ అప్రూవ్డ్ టిష్యూ కల్చర్ బేస్డ్ సీడ్ పొటాటో రూల్స్, ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డూ సో. ఇక్కడ టిష్యూ కల్చర్ అంటే ఒక పరీక్ష నాళిక తీసుకుని ఆ పరీక్ష నాళికలోనే మొక్కల్ని గట్ట పెంచుతారు. ఆ తర్వాత వాటిని మనం పొలాల్లోనూ గట్ట పెంచుకోవచ్చు. దీన్ని కణజాల వర్ధనము అని పిలుస్తాం. దీనికి సంబంధించిన సమాచారము ఒక పేజీన్నర సమాచారం మీకు టిష్యూ కల్చర్కి సంబంధించి జ్ఞాన ఆన్లైన్ మ్యాగజైన్లో లభిస్తుంది. ఎనీహౌ ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్గా పిలువబడే వ్యక్తి పంచానన్ మహేశ్వరి. చూడండి, వృక్ష పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఎంబ్రియాలజీ. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ ఇన్ ఇండియా పంచానన్ మహేశ్వరిగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మనకి ఈ పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చానీ అని పిలుస్తాం. అదేవిధంగా పంజాబ్ యొక్క గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్. శ్రీనగర్ జాయిన్స్ యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఫర్ 2021. గమనించండి, ఇటీవల కాలంలో యునెస్కో 49 నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఈ నెట్వర్క్లో చేరిస్తే అందులో భారతదేశం నుంచి కేవలం శ్రీనగర్ ఎన్నికవడం అనేది జరిగింది. జీలం నది ఒడ్డున ఉంది శ్రీనగర్. శ్రీనగర్ నగర నిర్మాత అశోకుడు. ఇంకా చాలా అంశాలన్నీ కూడా మీకు చెప్పాను కదా జ్ఞాన ఆన్లైన్లో. మీకు వరేషియస్గా చాలా ఎక్కువగా దానిలో రాయటం అనేది జరిగింది. ఎనీహౌ ఇక్కడ మనకి 2015లో మటుకు వారణాసి, జైపూర్ ఈ 2 నగరాలని ఫస్ట్ చేర్చడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలు ఈ నెట్వర్క్లో చేరడాన్ని గమనించాలి. ప్రజెంట్ అయితే మనకి 295 నగరాలు, 90 దేశాలను పరిగణలో తీసుకుంటే 295 నగరాలు దీనిలో ఉన్నాయి. యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ మనకు తెలిసిందే, అద్రే అజౌలే. బంధన్ బ్యాంక్ నేమ్స్ జుబిన్ గ్రాగ్ he is a brand ambassador for Assam. జుబిన్ గ్రాగ్. బంధన్ బ్యాంక్ కోల్కతాలో ఉంది. దీని యొక్క బ్రాంచ్ కూడా అస్సాంలో ఉంది. బంధన్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయము కోల్కతాలో ఉండటాన్ని గమనించాలి. ఇది మహిళల కోసం కూడా ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ బంధన్ బ్యాంక్. ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే జుబిన్ గ్రాగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. కళాకారుడు. అస్సాం యొక్క ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అస్సాం యొక్క గవర్నర్ జగదీష్ ముఖి. Amitabh Bachchan appointed as brand ambassador of Amway India. My 11th circle appoints ఇది ఒక రకమైనటువంటి వీడియో గేమింగ్. మై 11 సర్కిల్ అపాయింట్స్ మహమ్మద్ సిరాజ్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. తెలంగాణకు చెందినటువంటి ఒక ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. తొలినాళ్లలో ఈయన కాస్త తడబడిన ఇప్పుడు వేగాన్ని పుంజుకుని వేగంతో పాటు బాల్ని కూడా బాగా గాల్లోనే స్వింగ్ చేసే విధంగా చాలా అద్భుతంగా బౌలింగ్ కూడా చేస్తూ ఉన్నాడు మహమ్మద్ సిరాజ్. వన్ మోర్ క్రికెటర్
రిషబ్ పంత్ బికమ్స్ బ్రాండ్ అంబాసిడర్ హెర్క్యులస్ బైసికల్గా గుర్తుపెట్టుకోవచ్చు. జపాన్ లాంచెస్ ఎప్సిలాన్ స్మాల్ రాకెట్ క్యారీయింగ్ 9 శాటిలైట్స్. చూడండి, జపాన్ మనకి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, సో జాక్సా అని మనం పిలుస్తాం. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఆల్రెడీ జపాన్ చెందినటువంటి అంతరిక్ష సంస్థ. సో ఇది చాలా వాహనాలను అంతరిక్షంలోకి పంపిస్తూ ఉంది. ఈ జపాన్ 100వ ప్రధాని ఫుమియో కిషిడా రెండవసారి తిరిగి ఎన్నికవటం మనకి తెలిసిందే. జపాన్ యొక్క రాజు నరహిటో. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జపాన్ యొక్క రాజధాని టోక్యో, జపాన్ యొక్క కరెన్సీ యెన్, జపాన్ యొక్క పార్లమెంట్ పేరు, సో డైట్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ లభించకపోవచ్చేమో, కానీ నేను చెప్పే అంశాలన్నీ కూడా ఒక పేజీన్నర అంశాలు జపాన్కి సంబంధించి మీకు లభిస్తాయి. జాగ్రత్తగా గమనించండి. టోక్యో నగరాన్ని ఎడో అంటాం. నెక్స్ట్ 72nd ఇందాక చెప్పాను, గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా మిత్రబా గుహా బిలాంగ్స్ టు కోల్కతా. నెక్స్ట్ నెహ్రూ ద డిబేట్స్ ద డిఫైన్ ఇండియా బుక్ కోఆథర్డ్ బై త్రిపుర దామన్ సింగ్ అండ్ అబ్దుల్ హుస్సేన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ గ్రంథాలు కూడా మీకు దాదాపుగా ఒక 70 గ్రంథాలు మీకు జ్ఞాన బుక్లో పొందుపరచడం జరిగింది. ఇటీవల గ్రంథాలు మాత్రమే నవంబర్ అక్టోబర్కి సంబంధించి ముఖ్యమైనటువంటి గ్రంథాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ డే నవంబర్ 9, కానీ నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అయితే మనం నవంబర్ 7వ తారీఖున జరుపుకుంటాం. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. జాతీయ న్యాయ సేవల దినోత్సవం, ఇది అంతర్జాతీయ న్యాయ సేవల దినోత్సవం నవంబర్ 9. దానికి దీనికి సో 2 తేడా ఉంది, ఇది 7 అది 9. అలాగే మనకి కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా, సో భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26వ తారీఖున జరుపుకుంటాం. దీన్ని నేషనల్ లా డే అని కూడా పిలుస్తాం. ఎందుకంటే 1949 నవంబర్ 26వ తారీఖున మన రాజ్యాంగ పరిషత్ ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది రాజ్యాంగాన్ని ఆమోదించడం, అడాప్ట్ చేసుకోవడం జరిగింది. బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 1950 జనవరి 26. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. సో నవంబర్ 26, సో జనవరి 26, 1949, 1950 ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. కర్ణాటక క్యాబినెట్ రీనేమ్స్ ముంబై కర్ణాటక రీజియన్ యాజ్ కిట్టూరు కర్ణాటక. అలాగే కర్ణాటక హైదరాబాద్ ఏరియా కూడా ఉంది, దాన్ని కళ్యాణ కర్ణాటక అని పిలుస్తాం. కళ్యాణ కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ఏరియాను. మరి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి, అదేవిధంగా కర్ణాటక యొక్క గవర్నర్ మీకు తెలిసింది తావర్చంద్ గెహ్లాట్. సో ఇలాంటి అంశాలు ఇంకా చాలా అంశాలు మీకు జ్ఞాన బుక్లో లభిస్తాయి. ఎల్కే అద్వానీస్ బర్త్డే నవంబర్ 8. సో 94 సంవత్సరాల వయసు వచ్చింది ఎల్కే అద్వానీ. సో పాకిస్తాన్లో కరాచీలో ఈయన జన్మించడం జరిగింది. సో 7వ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయటం జరిగింది. ఇప్పుడు వరకు ఏడుగురు పనిచేశారు. ఆ 7గురిలో వల్లభాయ్ సో పటేల్తో సహా లాస్ట్లో మనకి ఎల్కే అద్వానీ, మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్ ఇలా చెప్పుకుని పోతే 7గురు వ్యక్తులు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా పనిచేశారు. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బడ్డోలి సత్యాగ్రహ వీరుడుగా పిలువబడే వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇటీవలే మనం అక్టోబర్ 31వ తారీఖున రాష్ట్రీయ ఏకతా దివస్ నేషనల్ యూనిటీ డేను మనం జరుపుకోవడాన్ని మీరు గమనించాలి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క పొడవు 182 మీటర్లు, అదేవిధంగా 597 అడుగులు. సో కేవాడి అనే ప్రాంతం వద్ద, సో నర్మదా నదీ తీరం వద్ద ఆ విగ్రహాన్ని మీరు చూడవచ్చు. సో ఆ విగ్రహ రూపశిల్పి రామ్ వంజీ సుతార్. అందువల్ల చెప్తున్నా, కేదార్నాథ్లోని ఆదిశంకరాచార్య విగ్రహంతో పాటు అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూపశిల్పులు ఎవరు, ఇవన్నీ మీకు జ్ఞాన బుక్లో లభిస్తాయి. ఒకసారి గమనించండి. ఇక్బాల్ డే నవంబర్ 9, మహమ్మద్ ఇక్బాల్. సో పాకిస్తాన్కి చెందినటువంటి ద థింకర్ ఆఫ్ పాకిస్తాన్గా పిలువబడే వ్యక్తి మహమ్మద్ ఇక్బాల్. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఈ ఇక్బాల్ డే నవంబర్ 9. ఈయన పంజాబ్లో పాకిస్తాన్లో సియాల్కోట్లో జన్మించటం జరిగింది. సియాల్కోట్ అనేసరికి మనకి ఆట వస్తువులు గుర్తుకొస్తాయి. ఆట వస్తువుల పరిశ్రమ తొలిసారిగా ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగితే సియాల్కోట్గా గుర్తుపెట్టుకోవచ్చు.
అదేవిధంగా ఈ పాకిస్తాన్కి ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ నేషన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ పాకిస్తాన్గా పిలువబడే వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. అదేవిధంగా చౌదరి రెహమత్ అలీ లేదా రెహమత్ అలీ చౌదరి, ఈయన హీ కాయిన్ ద టర్మ్ పాకిస్తాన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది చౌదరి రెహమత్ అలీ. అలాగే పాకిస్తాన్ యొక్క జాతీయ గీతం క్వామీ తరానా. ఆ పాకిస్తాన్ యొక్క జాతీయ గీతాన్ని ఎవరు రచించారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే నవంబర్ 9. సో మనం చూడండి, చావూజాగా గుర్తుపెట్టుకోండి. చావూజా ఛత్తీస్గఢ్ నవంబర్ 1, ఉత్తరాఖండ్ నవంబర్ 9, జార్ఖండ్ నవంబర్ 15, 2000 సంవత్సరం. ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి మనకు తెలిసిందే పుష్కర్ సింగ్ ధామీ, ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గుర్మీత్ సింగ్. ఎందుకంటే అక్కడే చూడండి, ఉత్తరాఖండ్కి సంబంధించి మీకు పాలినేటెడ్ పార్క్ కానీ, లైకేన్ పార్క్ కానీ, పామ్ పార్క్ కానీ, ఉత్తరాఖండ్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ జ్ఞాన ఆన్లైన్లో మీకు. సో ఎందుకంటే మీకు ఈ వీడియో చేస్తూ జ్ఞాన అంటున్నాడు ఏంట్రా బాబు అని మీరు అనుకోవద్దు. ఆ జ్ఞాన ఆన్లైన్లో అంత ముఖ్యమైన సమాచారం పొందుపరచడం జరిగింది. నువ్వు 500 రూపాయలు పెట్టి కొన్నా సరే ఎక్కడా లభించినటువంటి మ్యాగజైన్ అది జస్ట్ 50 రూపీస్కి నీకు లభిస్తుంది. నెక్స్ట్ కర్తార్పూర్ కారిడార్ ఇనాగ్రేషన్ నవంబర్ 9. కర్తార్పూర్ పాకిస్తాన్లో ఉంది. 1504 సంవత్సరంలో ఈ రావి కుడివైపున ఉన్నటువంటి ప్రాంతం వద్ద ఈ కర్తార్పూర్ని గురునానక్ నిర్మించడాన్ని గమనించాలి. సో ఫౌండర్ ఆఫ్ కర్తార్పూర్ ఎవరని అడిగితే గురునానక్. సిక్కు గురువులు, సిక్ అంటే శిష్యుడు అనే మీనింగ్ వస్తుంది. సో ఈ కర్తార్పూర్ కారిడార్ని ఇనాగ్రేట్ చేసింది మోడీగా గుర్తుపెట్టుకోవచ్చు. నవంబర్ 9. వరల్డ్స్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ ఆల్రెడీ చెప్పాను, నవంబర్ 10. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను కదా, మీకు జ్ఞాన ఆన్లైన్ బుక్లో వస్తుంది. ప్రాణహిత పుష్కరాలు మనకి తెలంగాణలో ప్రాణహిత పుష్కరాలు అనేవి 2022 ఏప్రిల్ 13 నుంచి 24 వరకు జరుగుతాయని ప్రకటించడం జరిగింది. అలాగే నదుల అనుసంధానంపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం నదుల అనుసంధానం గురించి మాట్లాడుకుంటున్నామంటే ఈ రాజకీయ నాయకులు, మన పాలకులు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతూనే ఉంది. నదుల అనుసంధానంపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్. అదేవిధంగా భారత బయోటెక్ చైర్మన్ జేఎండి. సో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, కృష్ణ ఎల్లా, అదేవిధంగా ఎల్లా కృష్ణ అని పిలుస్తున్నాం, సుచిత్ర ఎల్లా కృష్ణ. ఇద్దరికి ఈ రామనేని విశిష్ట పురస్కారాలు రావడం జరిగింది. సో ఇటీవల కాలంలోనే వీళ్ళు కోవాక్సిన్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం కూడా జరిగింది. సో 70% పైగా కోవాక్సిన్ బాగా పనిచేస్తుందని ఇటీవల కాలంలో మనం వార్తాపత్రికల్లో చూడడం జరిగింది. సౌరశక్తితో పొలంలోనే వ్యర్థ జలాల నుండి అమ్మోనియాను ఉత్పత్తి చేసిన భారత సంతతి శాస్త్రవేత్త వినేష్ సింగ్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికి సంబంధించిన సమాచారం మీకు దానిలో లభిస్తుంది. 2070 నాటికి భారత్ నెట్ జీరో కార్బన్ దేశంగా, అంటే కార్బన్ న్యూట్రాలిటీ దేశంగా ఉంటుందని మోడీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని 500 గిగావాట్లకు పెంచడం, 2050 నాటికి దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించటం, బొగ్గు ఇలాంటి వాటిని తగ్గించటం. CCU కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అంటాం. M15 అంటే పెట్రోల్లో మిథనాల్ని కలిపే ప్రాజెక్టుకే M15 అంటాం. DME అంటే డైమిథైల్ ఈథర్ అని పిలుస్తాం. మనకి ఈ డైమిథైల్ ఈథర్ని దీన్ని కలిపి డీజిల్ యొక్క దాని యొక్క ధరను తగ్గించవచ్చు. అలాగే పెట్రోల్ మిథనాల్ని కలిపి పెట్రోల్ యొక్క ధరను తగ్గించవచ్చు అని ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది. అలాగే బాలలపై అత్యధిక నేరాలు గల రాష్ట్రము మధ్యప్రదేశ్. 25వ నూతన భారత నేవీ చీఫ్ ఆర్ హరికుమార్. 2021 అంతర్జాతీయ జాట్ సదస్సు జైపూర్. జాట్ కులస్తులు ఎక్కువగా మనకి హర్యానాలో కనిపిస్తారు, అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్లో కూడా మనకి కనిపిస్తారు. పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న చిన్నారులు గల తొలి 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, బీహార్, గుజరాత్. ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కదీమి. మీకు చెప్పాను కదా, అందరూ ప్రధానులు ఇంపార్టెంట్ కాదు. ఏ అంగోలా దేశ ప్రధాని అని ఎగ్జామ్లో అడగడు. ఫ్రాన్స్ ప్రధాని, ఇరాక్ ప్రధాని, లేదా ఇరాన్ అధ్యక్షుడు, ఇరాక్ ప్రధాని, నెక్స్ట్ న్యూజిలాండ్ ప్రధాని, జపాన్ ప్రధాని, బ్రిటన్ ప్రధాని, ఆస్ట్రేలియా ప్రధాని,
రష్యా ప్రధాని, చైనా ప్రధాని లీ కెకియాంగ్, రష్యా ప్రధాని మైకేల్ మిసిస్టిన్, ఈ రకంగా మనకి తెలిసిన దేశాల యొక్క ప్రధానులే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ జగన్ నవీన్ పట్నాయక్ భేటీ నవంబర్ 9, 2021 భేటీ అవ్వడం జరిగింది. పద్మ పురస్కారాల ప్రదానం, ఇదివరకు మీకు ఆల్రెడీ పద్మ పురస్కారాల మీద సమాచారం చెప్పడం జరిగింది. నవంబర్ 8, 2021 రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి 3 వ్యక్తులు ఈ పద్మ అవార్డులు అందుకోవడం జరిగింది. అయితే 7 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 118 పద్మశ్రీ అవార్డులు మనకి 2020 సంవత్సరానికి సంబంధించి 2021లో ఇవ్వటం జరిగింది. యునెస్కో సృజనాత్మక నగరాల్లో శ్రీనగర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రపంచంలోని తొలి ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ ఇది జైకోవ్ డి. ఈ కంపెనీ పేరేంటని అడిగితే జైడస్ క్యాడిలా గుజరాత్. ఇది ప్రపంచంలోని తొలి ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్. మరి వాట్ ఈజ్ మెన్ బై ప్లాస్మిడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాక్టీరియా కణం తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియాలో ఆల్రెడీ మనకి ఒక నగ్న DNA ఉంటుంది. దీనికి అదనంగా ఎక్స్ట్రా క్రోమోజోమల్ DNA అంటే ఈ క్రోమోజోమ్కి అదనంగా ఉన్నటువంటి DNAనే మనం ఇలాంటివి ఉంటాయి, వీటిని మనం ప్లాస్మిడ్లు అని పిలుస్తాం, ప్లాస్మిడ్స్, రైట్. సో కాబట్టి ఎక్స్ట్రా క్రోమోజోమల్ DNA is present in bacterial cell, they are called as plasmids. సో బ్యాక్టీరియాలో ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటుంది, ఒకే ఒక DNA. సో ప్రధానమైనటువంటి DNA ఉంటుంది. ఇది నగ్న DNA, చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉండదు, నగ్నంగా ఉంటుంది. నేకెడ్ DNA, ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటుంది. బ్యాక్టీరియా చుట్టూ మనకి సెల్ వాల్ కూడా ఉంటుంది. సెల్ వాల్ ఉంది అంటే దాని అర్థము బ్యాక్టీరియా అనేది మొక్కల లక్షణాన్ని కలిగి ఉంటుంది. బ్యాక్టీరియా అనేది జంతువు కాదు, బ్యాక్టీరియా అనేది మొక్కగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జంతువుల కింద వర్గీకరించరు, రైట్. సో ఈ బ్యాక్టీరియాను కనుగొన్న వ్యక్తి మనకి తెలిసిందే, యాంటోనీ వాన్ లీవెన్ హాక్. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ నవంబర్ 7 to November 10, 2021 డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇంత సమాచారం అంటే నవంబర్ 7 చేయాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ని చేయలేకపోవడానికి గల కారణము నాకున్నటువంటి పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్, పోస్ట్ కోవిడ్ ఇబ్బందులు, ప్లస్ ఇన్స్టిట్యూట్ను రన్ చేసుకుంటూ, ప్లస్ మెటీరియల్ రాసుకుంటూ, జ్ఞాన అనేటువంటి మ్యాగజైన్ రాసుకుంటూ ఇలా చేయడం వల్ల ఎనీహౌ మీకు మొత్తం ఈ కరెంట్ అఫైర్స్ వల్ల ఎంతో కొంత లబ్ధి చేకూరితే చాలు, అంతకుమించి నాకైతే అవసరం లేదు. ఏదో ఒక విద్యార్థి ఉద్యోగం సాధిస్తే అంతకన్నా సంతృప్తి లేదు. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్. అయితే జ్ఞాన ఆన్లైన్ మ్యాగజైన్ మీకు 18వ తారీఖున లభిస్తుంది, నవంబర్ 18వ తారీఖున లభిస్తుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈలోగా మీరు గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ను మటుకు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.